శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరం అపార కరుణా సింధుం జ్ఞానం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదాను. శ్రీ గురుభ్యో నమః. గణాధిపతే నమః. ఈరోజు ఒక చక్కటి పాట, ఘంటసాల గారు పాడిన పాట. అది రాగమాలిక అనుకుంటాం దాన్నమాట. అది చాలా గొప్ప పాట. కానీ అప్పటి రోజుల్లో అంటే నేను సుమారు 1990 ఆ ప్రాంతంలో దాన్ని ఫుల్ ఆర్కెస్ట్రాతో మ్యూజిక్ అంతా వాయించినప్పుడు అదేం పాట అంటే జయకృష్ణ ముకుందామురారే అన్నది పాండురంగ మహత్యం సినిమాలో పాట. అది నేను సినిమా చూడకపోయినా అక్కడ వాళ్ళు నాసిక్లో పాడుతుంటే నేను దానికి ఆర్కెస్ట్రా అంతా చేసి మళ్ళీ ఓదరికి కూడా వాయించాలంటే కూడా వాయించాను. అప్పుడు అంతా చేసి అంటే సాయించింది ఎప్పుడు ప్రాక్టీస్ చేసి ఊరికి ఆర్కెస్ట్రాలో మ్యూజిక్ అది ఇచ్చేవాడు. ఇప్పుడు అనిపించింది పాట వాయిద్దాను, కానీ ఏమైపోయిందంటే నా శారీరక కారణం చేతను కొంత వైలిన్ కూడా ప్రాక్టీస్ లేకపోవడం వల్ల అది చాలా గొప్ప రాగాలన్నీ ఉన్నవి, కానీ అన్ని సంగతులు పలకదు కాబట్టి కొంచెం వాయిస్తాను. దానికి అన్ని చరణాలు వాయించలేకపోతాను. ఎందుకంటే ఒకసారి పాట వినిపి చూపిస్తాను. ఆ మహానుభావుడు పాడిన పాట ఎక్కడ మన అందరం ఎక్కడ వాయించగలుగుతాం? అలాంటి మహానుభావుడు నీకు ఎవరు? సుశీల్ గారే చెప్పారు ఆ మహానుభావుడు ఎవరు పాడినారని. అదేవిధంగా మీ అందరికీ సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ప్రాక్టీస్ లేకపోవడం కారణం చేత కూడా, కానీ తపన ఏంటంటే ఇలాంటి పాట మన వాళ్ళు పాడారు అని వచ్చి తరాలు భావితరాల వాళ్ళందరికీ నేర్చుకోవాలి. పాటలు నేర్చుకొని పాడారు, అది తప్పేం లేదు. అట్లు మంచిగా ఎన్ని రాగాలు పాడారు పాప ఆయన. సుమారు 7 రాగాలు దాంట్లో ఉన్నాయని చెప్పి అంటారు. చూడలేదు అది అలా పాడలేదు. సరే, ఇప్పుడు దాంట్లో ఏమిటంటే పాండురంగ మహత్యం గురించి చెప్తాం. పాండురంగ మహత్యం అనేది తెనాలి రామకృష్ణ రచించిన 5 ఆశ్వాసాల ప్రసిద్ధ తెలుగు కావ్యం. ఇది పంచకావ్యాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. స్కాంద పురాణం ఆధారంగా పండరీపురంలోని విష్ణుమూర్తి అంటే పాండురంగుడు విఠలుడు మహిమలను, ముఖ్యంగా పుండరీకుడి భక్తిని ఈ కావ్యం వివరిస్తుంది. తల్లిదండ్రుల సేవయే నిజమైన మాధవ సేవ అనే సందేశం దీన్ని ప్రధాన ఇతివృత్తం. పాండురంగ మహత్యం ముఖ్యాంశాలంటే రచయిత అష్టదిగ్గజ కవులలో ఒకరైన తెనాలి రామకృష్ణుడు. కథాంశం పుండరీకుడు అనే భక్తుడు తన తండ్రులకు తన తల్లిదండ్రులకు సేవ చేసి పాండురంగని ప్రసన్నం చేసుకుని ముక్తి పొందడం. ముఖ్య సందేశం ఏంటంటే మాతృదేవోభవ, పితృదేవోభవ, కన్న తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు. సాహిత్య విశేషం ఇది సంస్కృత మూలాల ఆధారంగా కావ్యశైలిలో భక్తిరస ప్రధానంగా సాగుతుంది. సినిమా విశేషాలు అంటే 1957లో విడుదలైన పాండురంగ మహత్యం తెలుగు చలనచిత్రం. నందమూరి తారక రామారావు గారు పుండరీకుడుగా నటించిన అద్భుతమైన పౌరాణిక చిత్రం. ఈ చిత్రం పండరీపుర క్షేత్ర వైభవాన్ని, భక్తి తత్వాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్ళింది. ఇది ఘంటసాల గారు పాడిన పాట అత్యద్భుతం. ఇంకా చెప్పడానికి లేదు. నా భూతం నా భవిష్యత్తు అని చెప్పుకుంటున్నాను, నా దృష్టిలో అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఎంతకంటే ఎక్కువ ఏం చెప్పలేను. ఇప్పుడు దాన్ని ఆ చరణాలు కొంచెం పాడతాను. ఏ కృష్ణ ముకుంద మురారి జయ కృష్ణ ముకుంద మురారి, జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. మొదటి చరణం. దేవకి పంట వసుదేవు వెంట, దేవకి పంట వసుదేవు వెంట, యమునను నడిరేయి దాటితి వెంట, వెలసితి వంట నందుని ఇంట, వెలసితి వంట నందుని ఇంట, రేపల్లె ఇల్లాయనంట, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. రెండో చరణం. నీ పొలుగాకి పనులకు గోపెమ్మ, నీ పొలుగాకి పనులకు గోపెమ్మ, కోపించి నిన్ను రోట బంధించెనంట, ఊపున పోయి మాకుల కూలిచి, ఊపున పోయి మాకుల కూలిచి, శాపాలు బాపితి ఉంట, కృష్ణ ముకుంద మురారి. అమ్మా తమ్ముడు మన్ను తినేను చూడమ్మా అని రామన్న తెలుపగా, అన్నాని చెవి నులిమి యశోద ఏదన్నా నీ నోరు చూపు మనగా,
చూపితివట నీ నోటను బాపురే 14 భువన భాండంబుల ఆ రూపము గనిన యశోదకు తాపము నశించి జన్మధన్యతగాంచిన్. జయ కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. రెండో చరణం. కాళీయ కాళీయ పణి పణ జాలన జన జన, కాళీయ పణి పణ జాలన జన జన, కేళి ఘటించిన గోపకిశోర, కంసాది దానవ గర్వమహార, కంసాది దానవ గర్వమహార, హింసా విదూర పాప విదార, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. మూడోది ఆలాపనం. కస్తూరి తిలకం లలాట పలకే, వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం, కరతలే వేణుం కరే కంకణం, సర్వాంగే హరిచందనం చ కలయం, కంఠే చ ముక్తావళిం గోపస్త్రీ పరివేష్టితో, విజయతే గోపాల చూడామణిం, విజయతే గోపాల చూడామణిం. లలిత లలిత మురళీశ్వరాళి, లలిత లలిత మురళీశ్వరాళి, పులకిత నవ వనపాలి గోపాలి, పులకిత వనపాలి, విరళీకృత నవరాసకేళి, విరళీకృత నవరాసకేళి, వనమాలి శిఖిపించమౌళి, వనమాలి శిఖిపించమౌళి, కృష్ణ ముకుంద మురారి, కృష్ణ ముకుంద మురారి, జయ గోవింద బృంద విహారీ, కృష్ణ ముకుంద మురారి. ఇలా వస్తుంది పాట. ఇంకా అద్భుతం మ్యూజిక్ దానికంతా వెనకాలంతా వాయిస్తుంది. ఇప్పుడు దీంట్లో ఏంటంటే నేను ఇప్పుడు ఎందుకోసం వాయించి కొంచెం ఆ ఇబ్బంది పడడం, జనాలకు కూడా నచ్చదేమో అని భయం కూడా ఉంది. ఎందుకంటే కారణం దీంట్లో గ్రహభేదం అంటారు, అంటే మారుతుంది, స్కేల్ మారుతుంది మధ్యలో. అక్కడ అందుకోసమని ఓ రాగం వాయించినా రాగంలో రాలేదేట అనుకుంటారు. అది నాకు మేజర్ లోపల ఉన్న భయం. ఎందుకంటే వాయించినా నా మట్టి నాకు బాగుంది అనుకుంటాను, కానీ మీకు అది ఎబ్బెట్టుగానో ఏదోలా కనపడుతుంది. అందుకోసం ఏదో పల్లవి దాకా ఎక్కడ వాయించి మీకు వినిపిస్తాను. దాంట్లోనూ ఇంత దాకా పాడాను. దీంట్లో కూడా నేనే పెద్ద గొప్ప గాత్రకుడే కాదు, ఆ మహానుభావుడు ఉన్నారు, కానీ మీకు ఒక జ్ఞాపకం చేయడం కోసం పెట్టాను. ఇది విని సంతోషించి ఆనందించండి. ఉపాధ్యాయుల సత్సంగం ఇలా పాత మంచి బంగారం లాంటి పాటలు అన్నమాట, అట్లా గోల్డెన్ విరాజంతాను. అలాంటి పాటలు ఏదో మీ ముందు ఉంచుతాను. నాకు శక్తి ఉన్నంత వరకు, నాకు భగవంతుడి ఇచ్చి ఓపెన్ ఇచ్చినంత వరకు ఆ పరమేశ్వర అందరికీ ఇలా చేయాలని ఇది ఒక సేవ అనుకుంటున్నాను. మా పిల్లల ఫ్రెండ్స్ చెప్పినట్టుగా ఇలా చేద్దామని సంకల్పిస్తున్నాను. స్వస్తి.